రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా టీడీపీ నాయకులు దేవరకొండ సీను ఆధ్వర్యంలో ఏప్రిల్ 20వ తేదీ జరిగిన షటిల్ టోర్నమెంట్ విజేతలకు ఆదివారం రాత్రి పట్నంలోని సెల్ఫీ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన షటిల్ టోర్నమెంట్ విజేతలకు గౌరవ కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. విజేతలుగా నిలిచిన ప్రతి ఒక్కరిని అభినందించి సెల్ఫీ పాయింట్ వద్ద విజేతలతో ఫోటో దిగారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన కమిటీ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. ఓకే సార్ ఈనాటి విజయాన్ని సాధించినటువంటి మా కావలి పట్టణ ప్లేయర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పుడు మన ఎత్తిన ఇండియా జెండా ఉంటున్నంత కాలం మనం ఎప్పుడు మన జీవితానికి శ్రీరామకృష్ణ జెండా కావలి కీర్తి పతాకాన్ని మీరందరూ పెంచి 3 ప్లేసులు నిర్ణయించబడింది. థర్డ్ ప్లేస్ ఈ క్రీడా పోటీల్లో కుడియరంగా 60 టీములు కావలి నియోజకవర్గ పరిధిలో తలపడ్డారు. వారిలో విజేతలుగా 3 టీములు. 3వ టీం థర్డ్ ప్రైజ్ సుధీర్ నాయుడు అండ్ అయోధ్య. సార్ 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 ఓకే సార్ సార్ వీళ్ళందరూ కూడా 3వ స్థానం నిలిచారు. ఫర్దర్గా జరిగే పోటీల్లో 1వ స్థానానికి పోటీ పడాలని. ఓకే సార్ అదేవిధంగా ద్వితీయ స్థానానికి మామూలుగానే జవహర్ భారతి ఫిట్నెస్ సెంటర్లో ఉన్నటువంటి పిటిగా ఉన్నటువంటి బ్రహ్మ వీరు 2వ స్థానంలో నిలవడం జరిగింది. వీరికి షీల్డ్తో పాటు ఒక ప్రైజ్ మనీ. ఈ క్రీడా పోటీలు నిర్వహించడంలో కూడా బ్రహ్మయ్య కూడా ఒక బాధ్యత తీసుకున్నారు. ఓకే మిస్ అయ్యాడు. వాళ్ళ బదులు వాళ్ళ ఫాదర్ వచ్చారన్నా అదే ఈక్వల్ గా ఉన్నారు అంతా కూడా. అందరూ వస్తారు. ఈ ప్రైజ్ మనీ తీసుకు సేమ్ అంతే ఉంటారు. మళ్ళీ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ 20వ తేదీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఈ కావలి నియోజకవర్గ పరిధిలో ఒక షటిల్ టోర్నమెంట్ క్రీడాకారులకు ఒక మంచి పోటీ కార్యక్రమం ఏర్పాటు చేస్తే బాగుంటుందని గౌరవ శాసనసభ్యులు మా ప్రీతమ నాయకులు కృష్ణారెడ్డి గారి సూచనల మేరకు మేమందరం కూడా అందరం కూడా మిత్రులందరం కలిసి కార్యక్రమం ఏర్పాటు చేయడం
ఆ రోజు ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఆ క్రీడా పోటీల్ని ప్రారంభించి మంచి స్నేహభావంతో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి కృష్ణారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. దానిలో భాగంగా మధ్యలో ఈ కాశ్మీర్ దాడుల వల్ల ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కొద్ది గ్యాప్ వచ్చింది. ఈ కార్యక్రమానికి మళ్ళీ కూడా మన ప్రీతమ నాయకులు గౌరవ కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి చేతుల మీద మధ్యలో కూడా అడిగాం ఈ విజేతల్ని ఆ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఒక రోజు ఏర్పాటు చేస్తామంటే లేదు మేము శాసనసభ్యులు గారి చేతుల మీద కొద్ది లేట్ అయినా కూడా తీసుకుంటామని వాళ్ళ దగ్గర నుంచి రావడం చాలా ఆనందంగా ఉంది. కొద్ది లేట్ అయినప్పటికీ వాళ్ళ చేతుల మీద నుంచే మళ్ళీ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం విజేతలకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ శాసనసభ్యులు ప్రీతమ నాయకుడు రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, ఈ రాష్ట్రాన్ని రామరాజ్యంగా నడుస్తున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా సోదరుడు దేవరకొండ సీను వారి మిత్రబృందం అంతా కూడా కావుల్లో ఒక టోర్నమెంట్ నిర్వహించాలి, చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజున బహుమతి ప్రదానం అందించాలి, అందరిలో కూడా క్రీడా స్ఫూర్తిని పెంచాలి, అందరూ కూడా స్పోర్టివ్గా బాబు గారిని చూసి స్పోర్టివ్గా ఎలా నడవాలో నేర్చుకునే విధంగా ఈరోజు ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం. ఈ ప్రధాన బహుమతులన్నింటినీ కూడా అందించాలన్నప్పుడు నాకు మ్యారేజ్ ఉన్న కారణాన్ని అటెండ్ కాలేకపోయాను. నాటి నుంచి నేటి వరకు కూడా వారు చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా పొందేటువంటి బహుమతిని ఒక మంచి అకేషన్లో తీసుకోవాలని వారు కోరటం, ఈ రోజున జాతీయ జెండా నీడన అందరం తలెత్తుకునేటట్టు ఆ జెండా ముగ్గురు జెండా నీడన బతుకుతున్నాం అనేటువంటి ధైర్యం ఇచ్చేటువంటి సందర్భంలో సహనానికి ఓర్పుకి నాంది పలికే ప్రాంతం ఈ సెల్ఫీ పాయింట్. ఇక్కడ ఉన్నటువంటి మూర్తులందరినీ సందర్శించినప్పుడు ఎన్నో భావాలు, ఎన్నో త్యాగాలు, ఎన్నో అనుభూతులు కలగలిపిన ప్రాంతం. ఇక్కడికి వస్తే మనందరికీ ఒక స్ఫూర్తిని ఇస్తుంది. ఎంతోమంది వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసిన ఫలితంగా ఈ జాతీయ జెండా మనకు వచ్చింది. ఈ కావలిని అభివృద్ధి చేసినటువంటి ఎమ్మెల్యేలు అందరూ ఇక్కడ ఉన్నారు. జాతీయం, ప్రాంతీయం, అహింస, హింస అన్నీ కలగలిపితే భారతదేశం అనే దానికి నాంది పలుకుతాం. ఈ జెండా నిండన మా టోర్నమెంట్లో గెలుపొందినటువంటి సోదరులు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు అందిస్తూ కావలి మీద మమకారం, కావలి గాలి మీద మమకారం, కావలి గడ్డ మీద అనురాగం అన్నీ పొడుగు పుచ్చుకొని ఈ కావలి మాది, మేము నడిచే నడక, పీల్చే గాలి అన్నీ కూడా ఈ కావలి కాబట్టి మా కావలిని ప్రేమించండి అని. ఎందుకంటే ఈ రోజున రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో అభివృద్ధి ప్రదాత అయినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ కావలి అభివృద్ధి కాబోతుంది. ఈ కావలి రాష్ట్రం నలుమూలలో ఉన్న ప్రజానీకానికి ఒక స్ఫూర్తినిచ్చేటువంటి ప్రాంతంగా, అందుకే అందరికీ ఆమోదమైన ప్రాంతంగా ఎదుగుతున్నటువంటి కావలిని ఐ లవ్ కావాలని భారతదేశం అంతా మన వైపు చూసే విధంగా ఒకవైపు జెండా, ఇంకొక వైపున ఐ లవ్ కావలి అందరి మూర్తుల యొక్క విగ్రహాల మధ్య ఈరోజు ఈ స్పోర్ట్స్లో పాల్గొని బహుమతులు పొందినటువంటి వాళ్ళందరికీ గిఫ్ట్లు పొందడం కావలి గడ్డ మీద మొట్టమొదట మంచి ప్లేస్లో ఈరోజు బహుమతులు పొందుతున్నారు. ఈ పొందే బహుమతి వాళ్ళ జీవితానికి విజయానికి నాంది వైపు పలుకుతుందని, ఇటువంటి ఎన్నో రకమైన విజయాలు వాళ్ళు అందుకోవాలని, జీవితంలో ఒక ఉన్నత స్థాయికి ఎదిగేదానికి ఈ స్ఫూర్తి, ఈ నేర్పు, ఈ సహనం, ఈ స్పోర్ట్స్ మ్యాన్షిప్ పనిచేస్తుందని
ఇది ఈరోజు ఈ పదవితో ఈ గిఫ్ట్తో స్టార్ట్ అయినటువంటి జీవితం ఒక ఉన్నతమైన స్థాయికి ఎదిగేదాకా వాళ్ళందరూ ఎదగాలని మనసారా వాళ్ళందరికీ కూడా బ్లెస్సింగ్ ఇస్తూ వారందరినీ అభినందిస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.